అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. స్త్రీ శక్తి పంచకం అనే కార్యక్రమం ద్వారా ఆయన అలాగే స్వస్థ నారి సశక్త పరివార్ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని జరపడం జరుగుతుంది. ప్రతి ఒక్క మహిళ వారి ఆరోగ్యంపై అవగాహన కల్పించుకోవాలి. స్వస్థ నారి సశక్త అభియాన్ అంటే మహిళ ఆరోగ్యంగా ఉండడము, మహిళ ఆరోగ్యంగా ఉంటే వారి కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది అనేది నానుడు. ఎప్పుడైతే మహిళల్ని మనము గౌరవిస్తూ వారి ఆరోగ్యం పైన మనము అవగాహన కల్పించి మనం చేస్తూ ఉంటామో మన ఫ్యామిలీ కూడా చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే మహిళా సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. అందులో బేటీ పడావో బేటీ బచావో, సుకన్య సమృద్ధి యోజన, ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన, అలాగే పోషణ్ అభియాన్ ఇలాంటివి పథకాలన్నీ మహిళల కోసం ప్రవేశపెట్టి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు మహిళా సాధికారతలో ముందంజలో ఉన్నారు. అందుకనేసి ఈ మహిళా మోర్చా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి ఒక్క మహిళ వారి ఆరోగ్యంపై అవగాహన కల్పించాలనే దిశతోటి ఈరోజు మనం ఈ కార్యక్రమంలో మనం పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్క మహిళ ఆరోగ్యంగా ఉన్నారనుకోండి, వాళ్ళ కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది. మనం ఎప్పుడు ప్రతిసారి మన కుటుంబం కోసమే పని చేస్తూ ఉంటాం, కానీ మన ఆరోగ్యం మనం చూసుకోం. చాలా మంది మన ఆరోగ్యంగా ఉంటేనే మన కుటుంబం బాగుంటుంది, మన కుటుంబం బాగుంటేనే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది. ఇలాగా మనం ఆరోగ్యం పైన అవగాహన కలిగించుకోవడానికి మనకు స్టేట్ నుంచి 2 డాక్టర్ని ప్రొవైడ్ చేశారు. వారిలో జీవనాశ్రీ గారు, అలాగే కావ్య గారు. నెక్స్ట్ వచ్చేసి ఆయుష్ ద్వారా 2 కృష్ణవేణి గారు, మాధవి గారు మనకు ఆరోగ్యంపై అవగాహన కల్పించే దానిలో మనకు సూచనలు ఇస్తారు. మీకు ఏవైనా డౌట్ ఉంటే కూడా అవన్నీ అడగవచ్చు. అలాగే ఈ కార్యక్రమంలో ఆయుష్ అనేది ఆయుర్వేదిక్ స్టాల్స్ నిర్వహణ చేయడం జరిగింది. అలాగే మిల్లెట్ అంటే చిరుధాన్యాల స్టాల్స్ కూడా పెట్టడం జరిగింది. ఎగ్జిబిషన్ లో వచ్చేసి ప్రతి బాలికలు పుట్టిండే కాడ నుంచి రజస్వల అయ్యే కాడ నుంచి వారి యవ్వనము తర్వాత పెళ్లి, వారి తర్వాత గర్భం తర్వాత బాలుడు కానీ బాలిక కానీ జన్మించిన తర్వాత వారి పైన ఎలాగ తీసుకోవాలి పోషణ అనేది కూడా ఈ ఎగ్జిబిషన్ ద్వారా మనం చేసాము. అలాగే ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మహిళకి మెనోపాజ్ దశ వస్తుంది. ఇవన్నీ మధ్యలో మనకి చాలా ఆరోగ్యాల గురించి కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ దీనిపైన ఏదైనా డౌట్ ఉన్నా కూడా ఈరోజు మన డాక్టర్స్ గారు వచ్చారు. మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా అడిగి తెలుసుకోండి. ఇంకా ఒక విషయము, పర్సనల్ గా మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా వారితో డిస్కస్ చేసుకుని తెలుసుకోవాలని కోరుతున్నాను. ముఖ్య అతిథి సుష్మారెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. చాలా చలికాలం, పండ్లు ఎప్పుడు తింటున్నాం అప్పుడు కూడా దొరికేస్తున్నాయి. సో కాలాన్ని పట్టి ఆహారం తీసుకోవాలి, ఒకటి కారణం. సో రోగానికి కారణం ఏంటి? కాలానికి వ్యతిరేకంగా తీసుకుంటున్నాం, అది ఒక కారణమా? ఓకే, దీన్ని మేము ఋతుచర్య అంటాం. సో కాలాన్ని పట్టి ఆహారం తీసుకోవాలి, మనం అట్లా కూడా రోగాలు ఆపొచ్చు. నెక్స్ట్ వచ్చేసి దినచర్య. దిన అంటే రోజులో నువ్వు పొద్దు నుంచి రాత్రి వరకు ఏ చర్యలు చేస్తున్నావు, ఎంతవరకు అనేది చూసుకోవడం, కరెక్ట్ టయానికి లేవడం, నిద్రపోవడం. నెక్స్ట్ వచ్చేసి దేహ ప్రకృతి. ప్రతి ఒక్కరు మనం ఒకేలాగా ఉంటాం. ఒకరికి మిల్లెట్స్ సెట్ అవుతుంది, కొందరికి మిల్లెట్స్ సెట్ కాదు. కొందరికి రాగి ముద్ద సెట్ అవుతుంది, కొందరికి పర్లీ మిల్లెట్ అంటే సద్ద రొట్టె సెట్ అవుతుంది. కొందరికి సద్ద రొట్టె తినడగానే బేదులు వచ్చేస్తాయి. సో ఒకరికి సెట్ అయినది మీకు సెట్ కాకపోవచ్చు,